హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ A to Z Info. ఫ్రెండ్స్, ఒక వీడియో ఫైల్లో వీడియో అండ్ ఆడియో అని రెండు సెక్షన్లు ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే ఈ వీడియో ఫైల్ నుంచి ఆడియోని స్ప్లిట్ చేయటం ఎలా? అసలు వీడియో నుంచి ఆడియోని స్ప్లిట్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? సపోజ్ మనం ఒక వీడియోని ఎడిట్ చేసి రెడీ చేసి దాన్ని సేవ్ చేసాం. సేవ్ చేశాక దాన్ని మనం చూసేప్పుడు మధ్యలో మనకు ఒక ఎడిటింగ్ మిస్టేక్ కనిపించింది. సో దాన్ని మనం మళ్ళీ రీఎడిట్ చేయాలి. ఈ రీఎడిట్ చేసేటప్పుడు మనకు ఆడియో పర్ఫెక్ట్గా వచ్చింది ఆ వీడియోలో. మరి ఇప్పుడు మనం మధ్యలో ఎడిట్ చేస్తే ఈ ఆడియో ఫైల్ డిస్టర్బ్ అవుతుంది, ఆడియో డిస్టర్బ్ అవుతుంది. సో మనం ఇలాంటప్పుడు ఆ ఆడియోని స్ప్లిట్ చేసి దాన్ని సేవ్ చేసి పెట్టుకొని మనం ఆ వీడియోని ఎడిట్ చేసి తర్వాత మనం సేవ్ చేసి పెట్టిన ఆడియో ఫైల్ని దానికి యాడ్ చేసి మళ్ళీ సేవ్ చేస్తే ఇప్పుడు ఆ వీడియో అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది అన్నమాట. ఇదొక కారణం ఆడియో స్ప్లిట్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఏదో ఒక పాటను వినాలనుకుంటారు. ఆ పాట వీడియోతో ఉంటుందన్నమాట, వీడియోలో ఉంటుంది. వీడియోని సేవ్ చేసుకోవాలంటే డిస్క్ స్పేస్ చాలా ఎక్కువ అవుతుంది. ఇలాంటి సమయంలో ఆడియోని సపరేట్ చేసుకుంటే ఆడియోకి వీడియో అంత స్పేస్ అవసరం ఉండదు, దీని సైజు తక్కువ ఉంటుంది అన్నమాట. ఇలాంటి సమయంలో కూడా మనం ఆడియోని స్ప్లిట్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. ఇంకొక అవసరం ఏంటంటే, నిన్న నేను నా వీడియోలో చెప్పా టెక్స్ట్ టు వాయిస్ యాప్ గురించి. ఆ యాప్ అద్భుతంగా మనం తెలుగులో ఇన్పుట్ ఇస్తే అద్భుతమైన తెలుగులో అది వాయిస్ని ఇస్తుంది అన్నమాట. అయితే ఆ యాప్ వాళ్ళు ఆ వాయిస్ని సేవ్ చేసే ఆప్షన్ ఇవ్వలేదు. మరి మనకు ఆ ఆడియో ఫైల్ కావాలంటే ఎలా? అప్పుడు మనం ఏం చేయాలి? మన మొబైల్లో ఆ వాయిస్ను ఓపెన్ చేసి వింటూ స్క్రీన్ రికార్డింగ్ చేయాలి, స్క్రీన్ రికార్డర్ తోటి. స్క్రీన్ రికార్డింగ్ చేసిన తర్వాత మనకు దాని MP4 ఫైల్ అనేది అవుట్పుట్గా వస్తుంది. అంటే అది ఒక వీడియో ఫైల్ అన్నమాట. దాన్ని నేను చెప్పే పద్ధతిలో ఇప్పుడు ఆడియోని స్ప్లిట్ చేసుకొని ఆ ఆడియో ఫైల్ సేవ్ చేసుకొని దాన్ని మనం వినేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాల వల్లనే ఇలా ఆడియో ఫైల్ని స్ప్లిట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. మరి ఇప్పుడు ఒక వీడియో నుంచి ఆడియో ఫైల్ని ఎలా సపరేట్ చేస్తాం అనే విషయాన్ని చూద్దాం. ఓవర్ టు మై డెస్క్టాప్. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక వీడియో ఫైల్ నుంచి ఆడియో ఫైల్ సపరేట్ చేయాలంటే VLC మీడియా ప్లేయర్ సహాయంతో మనం ఈ సపరేషన్ అనేది చేయొచ్చు అన్నమాట. అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మన డెస్క్టాప్లో VLC మీడియా ప్లేయర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక లెఫ్ట్ టాప్లో మీడియా అనే ఒక బటన్ ఉంది. ఈ మీడియా అనే బటన్ మీద క్లిక్ చేసి కింద కన్వర్ట్ బార్ సేవ్ అని ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. చేశాక మనం ఏ వీడియో ఫైల్ని అయితే ఆడియో సపరేట్ చేయాలనుకున్నామో దాన్ని ఇక్కడ యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ MP4 హెల్త్ టిప్స్ అనేది ఒక ఫైల్ ఉంది. దీంట్లో నుంచి నేను ఆడియో సపరేట్ చేయాలనుకున్నాను. ఈ ఫైల్ని క్లిక్ చేసి కింద ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు లొకేషన్తో సహా ఇక్కడ యాడ్ అయింది. తర్వాత కన్వర్ట్ బార్ సేవ్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ ప్రొఫైల్ అనే బార్లో
ఇక్కడ ఆడియో MP3 అని ఉంది. ఒకవేళ మీ సిస్టంలో అది లేకపోతే ఇక్కడ పుల్ డౌన్ మెనూలో నుంచి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనం మన ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలి, డెస్టినేషన్ ఫైల్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ బ్రౌజ్ అనే బటన్ నొక్కి డెస్క్టాప్లో సేవ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇక్కడ డెస్క్టాప్ క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక ఫైల్ నేమ్, అంటే నేను అప్లోడ్ చేసిన ఫైల్ హెల్త్ టిప్స్ అనేది కాబట్టి ఆ పేరు ఇక్కడ వచ్చింది. సో సేమ్ నేమ్ ఇవ్వకుండా పక్కన దానికి ఒక అంకె యాడ్ చేస్తున్నాను, అంటే ఫైల్ నేమ్ చేంజ్ అయింది అనమాట. సేమ్ ఫైల్ నేమ్ ఇస్తే అది సేవ్ కాదు. సో ఫైల్ నేమ్ని కొంచెం మార్చాక సేవ్ బటన్ని క్లిక్ చేస్తున్నా. సేవ్ బటన్ క్లిక్ చేశాక ఈ కింద స్టార్ట్ అని ఉంది. ఈ స్టార్ట్ క్లిక్ చేస్తే కన్వర్షన్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ కన్వర్ట్ అవుతూ ఉంది ఫైల్, ఆడియో ఫైల్ సపరేట్ అవుతూ ఉంది. అయినాక ఇక్కడ మీకు ఓవర్ రైట్ కీప్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అని ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. దీన్ని మీరు ఏది క్లిక్ చేసినా మళ్ళీ ఈ ఫైల్ వస్తూనే ఉంటుంది. దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇది వెళ్ళిపోవాలంటే ఇది 5-6 సార్లు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన ప్రతిసారి కొంచెం గ్యాప్ పెరుగుతూ వస్తుంది అనమాట మళ్ళీ ఫైల్ వచ్చేదానికి. సో 5 సార్లు క్లిక్ చేసిన తర్వాత 6వసారి కొంచెం గ్యాప్ బాగా తీసుకుంటుంది. ఆ టైంలో VLC మీడియా ప్లేయర్ని క్లోజ్ చేసేయాలి. చూడండి, 1 2 3 4 5, 5కి కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు 6 కొడుతున్నాను. కొట్టాక వచ్చిన గ్యాప్లో VLC మీడియా ప్లేయర్ క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసినాక ఇప్పుడు నా డెస్క్టాప్లో చూస్తే ఇక్కడ MP3 ఫైల్ ఒకటి క్రియేట్ అయింది, హెల్త్ టిప్స్ 1 అని. నేను ఇచ్చిన నేమ్ ఇది అనమాట. సో ఆ వీడియో ఫైల్ నుంచి ఈ ఆడియో ఫైల్ అనేది సపరేట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మనం VLC మీడియా ప్లేయర్ సహాయంతో ఆడియోని సపరేట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, నా ఛానల్కి ఒక సబ్స్క్రిప్షన్ ఇవ్వండి, మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.